బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవలే దర్భంగాలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో ఓ కాంగ్రెస్ నేత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. నౌషాద్ అనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్ ఉన్న ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తల్లి హీరాబేన్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దర్భంగా బీజేపీ నేతలు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో దర్భంగా పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. నిందితుడు నౌషాద్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపైన బీజేపీ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతేకాకుండా ఈ ర్యాలీని నిర్వహించిన రాహుల్ గాంధీపై కూడా బీజేపీ ప్రత్యేకంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఆయన తల్లికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. మోదీ తల్లి హీరాబేన్ ఓ సామాన్య కుటుంబంలో జీవించి గడిపి విలువలతో పిల్లల్ని పెంచి తన కొడుకును దేశానికి విశ్వసనీయ నాయకుడిగా తీర్చిదిద్దారని, అలాంటి మహిళపై అసభ్య పదజాలం వాడడం భారతీయులు ఏమాత్రం సహించరని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ నీచమైన రాజకీయ సంస్కృతిని చాటుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టారు. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను తీవ్రంగా తిరస్కరించింది. బీజేపీ ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చడానికి ఈ ఘటనను ఉపయోగిస్తుందని ఆరోపించింది. బీజేపీ ఎన్నికలలో ఓటమి భయంతో ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటన రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఉన్నటువంటి ర్యాలీలో జరగడం వల్ల ఆర్జేడీ కూటమికి డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ర్యాలీలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానితులుగా ఉండటం కూడా గొడవ పెద్దదవ్వడానికి కారణమైంది. పాట్నాలో ఈ వివాదం హింసాత్మక రూపం దాల్చింది. కాంగ్రెస్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టగా రెండు పార్టీల కార్యకర్తలు జెండాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారు. రాళ్ల దాడులు, బాహాబాహి ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ హింసాత్మక ఘర్షణలు బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత హీటెక్కించాయి. బీహార్లో ప్రతి కొడుకు మోదీ తల్లికి జరిగిన అవమానానికి తగిన సమాధానం ఇస్తాడని బీజేపీ నేతలు తెలిపారు. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ ఘటనల వెనకాల ప్రభుత్వ హస్తముందని, నితీష్ కుమార్ తప్పు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదం రాజకీయంగా కీలకమైన అంశంగా మారింది. బీజేపీ ఈ ఘటనను కాంగ్రెస్ నీచమైన స్వభావంగా చిత్రీకరిస్తూ దీనిని ఎన్నికల ప్రచారంలో ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడూ మోదీని దూషించింది, ద్వేషపూరిత సంస్కృతిని వ్యాప్తి చేస్తుందని బీజేపీ అంటుంది. అటు ఈ ఘటన ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా తేజస్వి యాదవ్ ర్యాలీలో ఉన్నందున ఆయన కూడా పరోక్షంగా లక్ష్యమయ్యారు. బీహార్లో మాతృ గౌరవం, సాంస్కృతిక విలువల వంటి భావోద్వేగ అంశాలు ఎన్నికలలో పెద్ద పాత్ర పోషిస్తాయి. దీనిని బీజేపీ తమ అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.